గుల్జర్ హౌస్ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల కాదంటున్న విద్యుత్ శాఖ అధికారులు ఏసీ కంప్రెషర్ బ్లాస్ట్ వలన ప్రమాదం జరిగి ఉంటుందని, షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగితే మంటలు ఈ స్థాయిలో ఒకేసారి వ్యాపించవని, పేలుడు జరిగితేనే ఈ స్థాయిలో మంటలు వ్యాపిస్తాయని, ప్రమాదం జరిగాక బయటికి వచ్చేందుకు సరైన మార్గం లేకపోవడంతోనే ఈ స్థాయిలో ప్రాణనష్టం జరిగిందని ఘటన సంబంధించిన నివేదికని ప్రభుత్వానికి ఇస్తామంటున్న విద్యాశాఖ అధికారితో మా కరస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. గుల్జర్ హౌస్ వద్ద జరిగిన దుర్ఘటన ఏదైతే ఉందో దాంట్లో 17 మంది చనిపోయారు. దీనికి సంబంధించి ఘటనకు సంబంధించి విద్యుత్ శాఖ అధికారులు అయితే విచారణ చేపట్టారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అంటే ఈ గుల్జర్ హౌస్ వద్ద విద్యుత్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే ఏసీ కంప్రెసర్ వల్ల ఈ ఘటన జరిగిందా అనేది మనం తెలుసుకుందాం. మనతో పాటు విద్యుత్ శాఖ అధికారులు అయితే ఉన్నారు. మసూద్ గారు ఉన్నారు. చెప్పండి, అంటే ఈ ఘటన అనేది ఏ విధంగా జరిగిందంటే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందంటారా లేకపోతే ఇంకా వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయి? సార్, యాక్చువల్గా మాకు మార్నింగ్ 5:30కి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది తెలిసింది మాకు. బట్ వీ కేమ్ టు నో ఫ్రమ్ పోలీస్ అట్ అరౌండ్ 7:15 ఆ టైంకి మాకు కొంచెం బంద్ చేసి ఇస్తే వీళ్ళు ఫైర్ ఎక్స్టెన్షన్ వాళ్ళు పని చేసుకుంటారని చెప్పి ఓకే అని చెప్పినాం. ఇది ఇక్కడ ఫిజికల్గా చూస్తే మా సైడ్ నుంచి ఒక ఒక ఫైర్ కంప్లైంట్ ఏం లేదు. ఉన్న చుట్టూ పక్కన బిల్డింగ్స్ కూడా ఏం ప్రాబ్లం ఏం రాలేదు. ఏం స్పార్క్స్ అబ్జర్వ్ లేదు. ఎల్టీపీ ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి. నెట్వర్క్ అన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి. మా దగ్గర నుంచి అయితే ఏం ప్రాబ్లం లేదు అని అప్ టు డేట్ ఉన్నాయి. విత్ రెస్పెక్ట్ టు ఫైర్ యాక్సిడెంట్ అయినా ఇది మేబీ సమ్ బ్లాస్ట్ అయి ఉండొచ్చు, లైక్ సిలిండర్స్ అయినా కానీ ఆర్ ఏసీస్ కంప్రెసర్స్ అయినా కానీ. మోరోవర్ వీళ్ళు గోల్డ్ షాప్ వర్క్ పనిచేస్తారు కాబట్టి వీళ్ళు కూడా లోపల కెమికల్ ఉండవచ్చు. అవన్నీ మిక్స్ అయ్యి సంథింగ్ పెద్ద బ్లాస్ట్ అయింది. ఐ డోంట్ బిలీవ్ ఇన్ షార్ట్ సర్క్యూట్ బికాస్ షార్ట్ సర్క్యూట్ కన్నా ఈ ముందు మా దగ్గర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ప్రతి కన్జ్యూమర్స్కి వీ ఇన్సిస్ట్ ఫర్ ప్రొటెక్షన్, దట్ ఈస్ కాల్ ఎంసీబీ. ప్రతి మీటర్ తర్వాత ఎంసీబీ పెట్టిస్తాం. ఏ షార్ట్ సర్క్యూట్ చిన్న దొరికినా కూడా విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇట్ విల్ గెట్ ఎస్వేటెడ్. అంటే ఇక్కడ ఓవర్లోడ్ వల్ల ఏమన్నా ఏసీ కంప్రెసర్ ఏమన్నా బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? మేబీ బ్లాస్ట్ అయ్యే అవకాశం అంటే దానికి మేబీ ఆ క్వాలిటీ అయినా కానీ, ఇన్స్టాలేషన్ అయినా కానీ, దానికి వెంటిలేషన్ అయినా కానీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. దీనికి ఫైర్ ఎక్స్టెన్షన్ వాళ్ళే చూసి ప్లస్ పరిణామా వీళ్ళందరూ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ అందరూ వచ్చి చూసి దే విల్ కమ్ టు సమ్ కన్క్లూషన్. అంటే ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రమాదాలు జరిగినప్పుడు అగ్ని అంటే అంటుకోవడానికి కొంత సమయం పడుతుంది. అంటే ఈ రోజు నిన్న జరిగిన ఘటనలో పూర్తిగా మంటలు ఒకేసారి రావడం, అదేవిధంగా 17 మంది చనిపోవడం అనేది. ఎస్, మీ చెప్పిన పాయింట్ కరెక్టే సార్. ఐ డూ యాక్సెప్ట్ బట్ షార్ట్ సర్క్యూట్ మాత్రం అయితే యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ లైక్ 3 to 4 hours టు ఎగ్జిట్ ఫ్రమ్ ద ఆల్ పీపుల్స్. బట్ ఇక్కడ 2-3 పాయింట్స్ నోటీస్ ఏం చేసినా అంటే ఒకటేమో 1 ఎగ్జిట్ విత్ నారో లైన్ ఉంది అరౌండ్ 4 feet. 1 పాయింట్. సెకండ్ ఏమో లోపల వెంటిలేషన్ లేదు ప్రాపర్. థర్డ్ పాయింట్ ఏంటంటే మేము షార్ట్ సర్క్యూట్ అయితే ఇది కాదండి, ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్. సో వాట్ వీ హ్యావ్ నోటీస్ ఇన్ ద ఫోర్త్ పాయింట్ ఈస్ ఒకేసారి ఫ్లేమ్ బస్ట్ అయ్యి వీళ్ళకి అవకాశం దొరకలేదండి బయట రానికి. ఇవి కూడా లోపల ఉన్న గ్యాస్ సిలిండర్స్ అయినా కానీ ఫైల్ క్యాచ్ అయితే వీళ్ళు అన్ని బ్లాస్ట్ 1 by 1 బ్లాస్ట్ అయి ఉండొచ్చు. దానివల్ల అవన్నీ ఫ్లేమ్స్ అయి ఉండొచ్చు అండి. థ్యాంక్ యూ. దీనికి సంబంధించి ఏమైనా నివేదిక ప్రభుత్వానికి ఇస్తున్నారు మీ తరపు నుంచి? మా సైడ్ నుంచి మేము ఒకటే కోరుతామండి, ఎవ్రీ కన్జ్యూమర్ షుడ్ హ్యావ్ బ్రాండెడ్ ఏసీస్ అయినా కానీ, బ్రాండెడ్ ఫ్రిడ్జెస్ అయినా కానీ, బ్రాండెడ్ మెటీరియల్, ఈవెన్ కేబుల్ వైర్, సర్వీస్ వైర్, వాట్ ఎవర్ యూజ్ దే షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ క్వాలిటీ అండ్ దే షుడ్ మోర్ ఎవర్ ఏసీస్ అంటే మా ఎలక్ట్రికల్ మేడం చెప్పినట్టే వన్స్ ఇన్ ఏ వైల్ యూజ్ చేస్తాం, అంటే లైక్ ఇన్ సమ్మర్ ఓన్లీ విల్ యూజ్, మిగిలిన టైంలో బంద్ ఉంటుంది. సో దానికి వైరింగ్ అయినా కానీ లోపల ఎలుకలు పోయి ఉండొచ్చు, ఎనీథింగ్ అయిపోయింది. దానికి మెయింటెనెన్స్ మస్ట్ ఉండాలండి. ఎవ్రీ 1 yearకి దానికి మెయింటెనెన్స్ కూడా చేయాల్సిందని చేస్తేనే. ప్లస్ దాని ఇన్స్టాలేషన్ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నారు, దానికి వెంటిలేషన్ అయినా కానీ దానికి గ్యాప్ ఉండాలా. సిటీలో కొన్ని అక్రమ కనెక్షన్లు కూడా ఉన్నాయని చెప్పేసి ప్రచారం ఎక్కువ జరుగుతుంది. ఇది కూడా ఆ కోవలకే వస్తుందని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. నో ఎవ్రీ కన్జ్యూమర్స్ హ్యావ్ మీటర్స్ విత్ సర్వీస్ నంబర్స్ అండ్ దే ఆర్ పేయింగ్ రెగ్యులర్లీ. బిల్డింగ్ ఉన్నాయి. ఇక్కడ నోటీస్ ఏంటంటే చిన్న హౌసెస్ ఉన్నాయి, వెంటిలేషన్ లేవు. సో వీ సజెస్ట్ దట్ MCH హ్యాస్ టు టేక్ సమ్ గైడ్ దమ్ ప్రాపర్లీ పీపుల్ దట్ దే షుడ్ హ్యావ్ సమ్ ప్రాపర్ వెంటిలేషన్. థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా చూసుకుంటే విద్యుత్ శాఖ అధికారులు అయితే ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండదు, ఏదైనా కంప్రెసర్ కానీ అదేవిధంగా గ్యాస్ సిలిండర్ లాంటివి ఏమైనా పేలుంటే మాత్రం ఈ ఘటన పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంటుంది. అందువల్లే ఈ స్థాయిలో ప్రాణ నష్టం జరిగి ఉంటుందని చెప్పేసి ప్రధానంగా వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఏసీ కంప్రెసర్ పేలి ఉంటుంది, దానిలో ఉన్న గ్యాసెస్ లీక్ అవ్వడం, అదేవిధంగా వీళ్ళు గోల్డ్ షాప్ నిర్వహిస్తుంటారు కాబట్టి అక్కడ ఉన్న కెమికల్స్ వల్ల కూడా ఈ ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఏదైతే గ్యాసెస్ వల్ల వాళ్ళు ఊపిరాడకుండా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించి ఈ స్థాయిలో ప్రాణ నష్టం జరిగి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒక నివేదికనైతే ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పేసి విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ ఆనంద్తో రామ్ నరేష్, మహా న్యూస్, చార్మినార్ నుంచి.